హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తాళ్ళప్రగడ. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూస్ అనౌన్స్ చేసింది. అదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ హెచ్పివి వ్యాక్సిన్. అండ్ దిస్ ఇస్ ఫర్ 14 ఇయర్స్ ఏజ్ గర్ల్స్. సో ఈ న్యూస్ వచ్చినప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ డిస్కషన్స్. ఒకటి, అసలు దీని రిజల్ట్ ఎంత వరకు పనిచేస్తుంది, ఇది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకోటి వచ్చేసి ఒక కాంట్రవర్షియల్ డిస్కషన్. అదేంటంటే 2009 లో ఆల్రెడీ ఒకసారి ట్రయల్స్ జరిగాయి ఏపీ అండ్ గుజరాత్ స్టేట్స్ లో. అక్కడ ఆల్మోస్ట్ 7 గర్ల్స్ డెత్ అయింది వ్యాక్సినేషన్ అయిన తర్వాత అన్న న్యూస్ ఇప్పుడు మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో అసలు సర్వైకల్ క్యాన్సర్ రేట్ ఎలా ఉంది ఇండియాలో? ఎంత వరకు దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు? లేదా దీనికి సరౌండింగ్ అయి ఉన్న మిత్స్ లేదా దీని నమ్మకాలు ఆర్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి నీడ్ టు నో మోర్, ఈ అన్నిటిపైన డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ వసుంధర చీపురుపల్లి గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్. సో హలో మ్యామ్. హాయ్ హర్ష. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈ వ్యాక్సినేషన్ గురించి, సో ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 14 ఇయర్స్ గర్ల్స్ వాళ్ళకి అని చెప్పి. సో ఈ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే, ఇస్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఇండియా ఇస్ డూయింగ్ దిస్ ఆర్ ముందర డిడ్ వి ట్రై ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ సైడ్? యాక్చువల్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్ గా వచ్చింది అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. బట్ దే హ్యావ్ డన్ ఏ పైలట్ ప్రాజెక్ట్స్ వెదర్ వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఆర్ నాట్ అన్నది చేశారు. కానీ అప్పుడు వాట్ వీ సా ఇన్ ద న్యూస్ వాస్ లైక్ దే హ్యావ్ డన్ సమ్ క్లినికల్ ట్రయల్ అండ్ అది కొంచెం మిస్లెడ్ అయింది అని చదివినాం. కానీ బట్ లేటర్ ఆన్ అది ప్రూవ్ అయింది ఏంటంటే దట్ ఆల్ ద డెత్స్ వాట్ హ్యాపెండ్ దెన్ వర్ నాట్ ఫ్రమ్ ద వ్యాక్సిన్ అని అయితే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో మనం వీ కెనాట్ సే ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు అని అయితే ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు. సో దాని గురించి ఐ డోంట్ థింక్ వీ కెనాట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్ అవేర్నెస్ అయితే కనుక చాలా వచ్చింది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మీడియా రైట్ నౌ. అవేర్నెస్ అన్నది లైక్ మన సోషల్ మీడియా కావచ్చు, ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పేరెంట్ అవేర్నెస్ కానీ ఏదైతే కానీ వ్యాక్సినేషన్ అవేర్నెస్ అయితే ఎవ్రీ women has and every person has these days, and they themselves are coming for vaccination these days. Previously we would ask them to get vaccinated, now they are coming themselves. And so ఇంత rampant గా ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ అవేర్నెస్ ఎప్పుడైనా కానీ డిమాండ్ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఎప్పుడు వస్తాయి. సో ఎందుకు ఇంత ఇనిషియేషన్ తీసుకోవాల్సిన నీడ్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు దోస్ ఆర్ అఫోర్డబుల్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్ డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ అవి ఈ డిమాండ్ బట్టి వాళ్ళు ప్రైస్ హైక్ చేయటము ఏదో సంథింగ్ ఉంది. సో దానికి తగ్గట్టుగా మరి పూర్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ కొంచెం అఫోర్డబుల్ వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ పూర్ పీపుల్ తీసుకోవట్లేదు కదా. సో అది దట్ హ్యాస్ బీన్ నోటీస్డ్ విత్ ద గవర్నమెంట్. సో దట్ హ్యాస్ టేకెన్ ఇన్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ వ్యాక్సిన్ టు ద needed poor community. So that is a very good initiative. The thing is, cervical cancer vaccine is given for HPV. That means human papilloma virus. That is a virus where it doesn't only act onto the cervix. Other body parts lo kuda it gives its effects anamata. So that has got cross protection as well. అంటే లైక్ లారింగ్స్ క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి, ఆ వాటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ వచ్చేదానికి ఛాన్స్. అట్ ద సేమ్ టైం ఇదే వ్యాక్సిన్ బాయ్స్ కూడా ఇస్తున్నారు ఈ డేస్ లో. ఎందుకు అని అంటే బాయ్స్ కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ వైరసెస్ ఆర్ కాజింగ్ డిఫరెంట్ ఎంటిటీస్ అన్నమాట. సో ప్రొటెక్షన్ ఈస్ బీయింగ్ దేర్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ అవేర్నెస్ ఈస్ దేర్ all over. So for that reason, and government has also come forward to give protection to the needed poor. So that is a good initiative. లక్కీగా ఏంటి అంటే మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు తగ్గింది. దట్ ఈస్ వ్యాక్సినేషన్ వల్లే తగ్గింది అని చెప్పేదానికన్నా దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అంటే లైక్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ కానివ్వండి. ఇది వరకు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎప్పుడు ఉండేదని అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్, అంటే లైక్ ఇంకా ప్రూవెన్ సర్వైకల్ క్యాన్సర్ అని అన్నప్పుడే అది క్యాన్సర్ ఉంది అని తెలిసేది చాలా మంది. సో అది వచ్చినప్పుడు ఆబ్వియస్ గా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా స్టార్ట్ చేస్తాం. దానికి ముందర స్క్రీనింగ్ మెథడ్స్ అవేర్నెస్ అంత లేదు ఇది వరకు. ఇప్పుడు ఏమైతుంది అని అంటే బిఫోర్ పేషెంట్
రీచెస్ టు ఎ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, చాలా ప్రయర్ స్టేజ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్, వేర్ ఇన్ డయాగ్నోస్టిక్ టూల్స్ ఆర్ హెల్పింగ్ అస్. లైక్ రెగ్యులర్ ప్యాప్ స్మేర్స్ ఉన్నాయి, మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అసలు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ లో టెస్ట్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్? లైక్ పాప్ స్మియర్ గురించి మీరు మాట్లాడారు కదా, సో దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, లైక్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ కి అవి ఇవి టెస్ట్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టెస్ట్ అవైలబుల్? అందుకనే ఇప్పుడు మనకి రొటీన్ గా జనరల్ హెల్త్ చెకప్స్ అనేవి వచ్చినాయి, ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. దాంట్లో విమెన్ కి అయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అబ్డామిన్ ప్లస్ ప్యాప్స్మేర్ అనేది వెరీ స్పెసిఫిక్ టు విమెన్. సో ఈ ప్యాప్స్మేర్ టెస్ట్ మన దోస్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, 21 years నుంచి సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ప్యాప్స్మేర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years అయినా చేయించుకోవాలి. ఈ చాలా మందికి అవేర్నెస్ రావడంతో ఏమైతుందంటే ప్యాప్స్మేర్ లో ప్రీ క్యాన్సర్ సెల్స్ నుంచి డిటెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రీ క్యాన్సర్ సెల్స్ వచ్చినాయో, క్యాన్సర్ రావాలి అంటే ఫస్ట్ ప్రీ క్యాన్సర్ సెల్స్ సిన్ లీజన్స్ అని అంటారు, క్యాన్సర్ కన్నా ముందు లీజన్స్, అక్కడ ప్రీ క్యాన్సర్ లీజన్స్ అంటారు, అక్కడి నుంచి క్యాన్సర్ వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టేజ్ డార్మెంట్ గానే ఉంటది, ఓన్లీ 10% లోనే ప్రిడామినెంట్ డిసీజ్ స్టేజ్ ఉంటుంది. So many a times these precancerous conditions are being identified, diagnosed. So everybody is getting operated. అలాంటి సిచ్యువేషన్స్ లోనే సో అంత ఇన్సిడెన్స్ అన్నది అంత లేదు. సో రెండేంటంటే క్యాన్సర్ ఎక్కువ కూడా ఎప్పుడు ఎక్కువ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కి ఎక్కువ వస్తుంది. అన్హైజీన్ కండిషన్స్ లైక్ పర్సనల్ హైజీన్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదా బాడీలో మనకి ఇమ్యునోసప్రెసివ్ కండిషన్స్ ఇంకేదైనా ఉంటే కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్ సమ్ అన్నోన్ రీజన్స్ వెజనల్ ఇరిటెంట్స్ ఏమైనా ఫర్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్, ఎనీ కేస్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సర్వైకల్ ఎరోజన్స్ కానీ సర్విక్స్ ఇరిటెంట్స్ కానీ ఎక్స్పోజ్ అయితే దే మే ల్యాండ్ అప్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ కైండ్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ చాలా వరకు తగ్గిపోయినాయి కాబట్టి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ లేవి. రిపోర్ట్స్ చూసుకుంటే ఐ థింక్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద రిపోర్ట్స్ మోస్ట్ చూస్తున్నాం. కామన్ cancers in India. Like I think ఇండియా నౌ endometrial cancer prevalence is increasing when compared to the cervical cancer. So cervical cancer ని ఈ ప్రిమిటివ్ అంటే ఎర్లీ స్టేజెస్ నుంచి రికగ్నైజ్ చేసినా కూడా లెక్క పెడితే డెఫినెట్ గా అది నెంబర్ 1 లో ఉంటది. కానీ బట్ ప్రాపర్ క్యాన్సర్ అయితే కనుక ఎండోమెట్రియల్ క్యాన్సరే ఎక్కువ ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. బట్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ వల్ల చిన్న చిన్న స్టేజెస్ లో ఉన్నా కూడా ఇన్సిడెన్స్ అవ్వటం, రిపోర్టింగ్ అవ్వటము, ఎర్లీగా ట్రీట్ చేసుకోవటం అయిపోతుంది. సో సర్వైకల్ క్యాన్సర్ నుంచి డేంజర్ అనేది చాలా వరకు తగ్గింది ఈ మధ్య కాలంలో. ఇంకోటి కూడా అంటారు, లైక్ జనరిక్ గా ఇది 30 to 40 ఆర్ మోర్ దెన్ 30 years ఉన్న ఉమెన్ కి వస్తుంది అన్న టాక్ కూడా ఒకటి ఉంది. సో దాని గురించి ఏమంటారు? ఇది ఓన్లీ లైక్ ఉమెన్ ఓల్డర్ దెన్ 30 years వాళ్ళకి వస్తుందా, లేదా ఇన్ జనరల్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందా? లేదు, సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఎ డిసీజ్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్. ఇన్ అండ్ అరౌండ్ ఈ 30 years నుంచి 50 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, అదైతే కరెక్టే. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే వాళ్ళకి ఐ మీన్ సర్వైకల్ క్యాన్సర్ మెయిన్ రీజన్ ఇస్ బీయింగ్ సెక్షువల్లీ యాక్టివ్ అన్న ఒక బిలీఫ్ కూడా ఉంటుంది. సో ఇస్ దట్ ద ఓన్లీ రీజన్? కరెక్ట్. ఓకే, నో దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే హెచ్పివి వైరస్ ఇస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అన్నమాట. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, అన్హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది సేఫ్టీ ఆర్ ప్రికాషన్స్ గా ఉండడానికి కాండమ్స్ అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో కెన్ దాట్ ప్రివెంట్ క్యాన్సర్ ఆర్ స్టిల్ అవి ప్రాక్టీస్ చేసినా కూడా there is a chance that people who are sexually active they can get Definitely HPV virus can be protected by using condoms. ఈ బ్యారియర్స్ అన్నిటి వల్ల హెచ్పివి ప్రొటెక్షన్ వస్తుంది.
ఓకే. ప్రాపర్లీ ప్రొవైడెడ్ దే యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మ్యామ్ ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఇండియా కాంటెక్స్‌లో మనం చూసాం. నేషన్ వైడ్ లైక్ ఇదివరకు ఒకసారి క్లినికల్ ట్రయల్స్ చేశారు అని మీరు చెప్పారు. సో, గ్లోబల్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే ఏ ఏ దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ని ఇంప్లిమెంట్ చేశారు? అండ్ అక్కడ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మన కంట్రీ వాళ్ళైతే కనుక ఈ మధ్య రీసెంట్ గా లాంచ్ చేశారు. మన మన కొన్ని స్టేట్స్ సెలెక్ట్ చేశారు. కొన్ని స్టేట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చి చూద్దాము. ఇక్కడ మన యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తది వ్యాక్సినేషన్ గురించి. అండ్ బర్డెన్ కూడా చూసుకోవాలి కదా! సో ఈ వ్యాక్సిన్ బర్డెన్ ఈ కాస్ట్ బర్డెన్ కూడా చూసుకోవాలి. అవును. ఎకానమీ బర్డెన్ కూడా. అండ్ ఎఫెక్టివ్‌నెస్ ఎంత వరకు వస్తది, యాక్సెప్టెన్స్ ఎంత వరకు వస్తది అన్నది కూడా చూసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ అయితే మన ఇండియన్ గవర్నమెంటే గట్టిగా చెప్పాలి అనంటే ఒక నేషన్ వైడ్ చేసిన ప్రాజెక్ట్ గా ఫస్ట్ ఇండియన్ గవర్నమెంటే ఉంది. మిగిలిన అన్ని కంట్రీస్ కన్నా. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మ్యామ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసేసుకుంటే మాకు ఈ పాప్ టెస్ట్‌లు అవసరం లేదు అన్న థాట్ ప్రాసెస్‌లో గూడా ఉంటారు. నో. నో. అంటే నో. ఇప్పుడు నో. నో. యూజువల్లీ మనకు కోవిడ్ వచ్చినప్పుడు గూడా ఓకే. మేము వ్యాక్సిన్ తీసేసుకున్నాం కాబట్టి మాకు రాదులే అన్న ఒక థాట్ ప్రాసెస్‌లో ఆ! యూజువల్లీ పబ్లిక్ ఉంటారు. సో, ఇప్పుడు అవును. సర్వైకల్ క్యాన్సర్‌లో గూడా సిట్యుయేషన్ అంటే ఎలా ఉండాలి? మన పబ్లిక్ ఇప్పుడు ప్రికాషన్స్‌గా వాళ్ళ సేఫ్టీ కోసం ఎలా ఉండాలంటారు? లైక్ వ్యాక్సిన్ తీసుకుంటే ఓకే చాలు అన్నట్టు ఆలోచన కరెక్టేనా? వ్యాక్సిన్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్. అంతేకాని వ్యాక్సిన్ డజంట్ గివ్ 100% ప్రొటెక్షన్. సో, మన ఓవరాల్ హెల్త్ చెకప్ లో అయితే చేంజెస్ ఏమి ఉండవు. దో వి టేక్ వ్యాక్సిన్. సో వాటెవర్ రెగ్యులర్ స్క్రీనింగ్ వి షుడ్ గెట్ దట్ హ్యాస్ టు బి డన్. మనకి వన్స్ ఇన్ 2 years పాప్ స్మియర్స్ చేసుకోవటం కానీ, 60 years వరకు పాప్ స్మియర్ రెగ్యులర్ గా ఫాలో అప్ అయ్యి ఆ తర్వాత ఇఫ్ నీడెడ్ చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా వీటిల్లో అయితే మార్పు అయితే ఉండదు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ప్రొటెక్షన్ ఉంటుంది. నేను చేసుకోనంటే ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ దే మే రిగ్రెట్ లేటర్. We cannot do anything then. So it is better we always get a regular screening irrespective of our vaccination. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూజువల్లీ క్యాన్సర్ రాగానే అమ్మో! ఇంక లాస్ట్ స్టేజ్ ఇది మనకి అన్న భయం ఉంటుంది. లేదా ఆ థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. అండ్ సర్వైకల్ క్యాన్సర్‌లో కూడా ఇంక ఇదొచ్చిందంటే ఓకే. ఇంక లాస్ట్ మనకి డెత్ ఏమో అన్న టాక్స్ ఆర్ ఈ సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తాం. సో, అది నిజమేనంటారా? లైక్ సర్వైకల్ క్యాన్సర్ మనకి డయాగ్నోస్ అవుతున్నాము అన్న వెంటనే ఈస్ థట్ ద ఓన్లీ ఎండ్ టు ఇట్? లైక్ లేదా దాని ట్రీట్‌మెంట్‌తో Not, మనం రివర్స్ చేసుకోవచ్చా? not all cancers are end stage of our life, Harsha. At the same time, n- not every stage of cervical cancer is end stage. Cervical cancer అనేది it is a tip of iceberg లాంటిదన్నమాట. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి కూడా చాలా మందికి అంటే కార్సినోమా ఇన్ సిటు అని లీజన్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ కి రాక ముందర ఆల్మోస్ట్ ఇప్పుడు ఇఫ్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఈస్ ఫ్రమ్ 1 to 100, ఇఫ్ యూ నీడ్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్, సిఐఎన్ లీజన్స్ నుంచి క్యాన్సర్ కింద మారటానికి దట్ లేడీ హ్యాస్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 80 to 90 పాయింట్. ఆ 90 దాటిన తర్వాతనే ఇది క్యాన్సర్ కింద ట్రావెల్ అవుతుంది. సో ఈ 90 వరకు కూడా మెనీ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ క్యాన్సరే ఇంకా నాకు ఏదో అయిపోయిందని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ద ఎండ్ స్టేజ్. ఆల్మోస్ట్ 96, 97 దగ్గర ఉన్న స్టేజే దట్ ఈస్ ద మేజర్ డేంజరస్ స్టేజ్. టిల్ 96, 95 దట్ కెన్ బి ప్రొటెక్టెడ్, దట్ కెన్ బి ట్రీటెడ్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ డేంజరస్ కండిషన్. ఓన్లీ సర్విక్స్ ని దాటిపోయి మన డిఫరెంట్ బాడీ పార్ట్స్ లోకి వెళ్ళిపోయింది అని అంటేనే అప్పుడు కూడా అదే కొంచెం కష్టం అంటే ట్రీట్ చేయటం. స్టిల్ దెన్ మనకున్న ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీస్ లో కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయించుకొని మళ్ళీ దాంతో పాటు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటే కనుక ఈవెన్ దట్ స్టేజ్ ఈజ్ ఆల్సో ట్రీటబుల్. బట్ కానీ కొంచెం కాంప్లయన్స్ ఉండాలి, మంచి టైప్ ఆఫ్ మెడిసిన్స్ కి మనకి యాక్సెసిబిలిటీ ఉండాలి, గుడ్ డాక్టర్ ఉండాలి. రైట్ మ్యామ్. సో, ఇప్పుడు వ్యూవర్స్‌కి లైక్ ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి అంటే వాట్ వుడ్ బి దట్ మెసేజ్? Yes, HPV vaccine, irrespective of your knowledge, that has become mandatory. You please get it done. Right from the age of 9 years, get your child vaccinated. మీరు 45 to 50 years వరకు మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సెక్షువల్ యాక్టివిటీ. మీ పిల్లలు
మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీది ఏ టైప్ ఆఫ్ డెలివరీ, మీకు సెక్షువల్ యాక్టివిటీ ఉందా, మీ మ్యారిటల్ లైఫ్ ఏంటి, అవన్నీ పక్కన పెట్టేసి 9 ఇయర్స్ నుంచి 45 to 50 ఇయర్స్ వరకు వ్యాక్సిన్ తీసుకోండి. అది ఓన్లీ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేయదు. అదే బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ ని కూడా క్రాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ కెన్ బి గివెన్ ఫర్ మేల్ చైల్డ్, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. సో వాళ్ళకి కూడా కన్సిడర్ చేయండి. అండ్ ఇంత చేసుకున్నా కానీ సర్వైకల్ క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఎ ట్రీటబుల్ కండిషన్ అన్లెస్ యూ నెగ్లెక్ట్ టిల్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ హర్ష. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈ రోజు ఎపిసోడ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ వన్ మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ డిస్కషన్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.